ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. బీజేపీ ప్రభుత్వం సిరిసిల్లలో ఏ ఒక్క అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు స్పష్టం చేశారు. దేవుళ్ల పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం సరికాదని ప్రజలు ఎవరు విశ్వసించారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి ప్రచారం చేపట్టారు. నేటి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిధ వార్డుల్లో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. సిరిసిల్ల పట్టణంలో ఉదయం 6 గంటలకు రైతు బజార్లో పర్యటించి కూరగాయలు క్రయ విక్రయదారులతో కాసేపు ముచ్చటిస్తూ ప్రచారం చేపట్టారు కేటీఆర్. అక్కడి నుండి పాత మార్కెట్లో తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం లేబర్ అడ్డా వద్ద దినసరి కూలీలతో కాసేపు వారి సాధక బాధల్ని విని అక్కడి నుండి పాత బస్టాండ్ లో ప్రచారం కొనసాగించారు. అనంతరం వెంకపేట చౌరస్తా వద్ద మరియు బీవీ నగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు 9 నెలల పాటు నేత కార్మికులకు పని కల్పించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం పని కల్పించడంలో విఫలమైందన్నారు. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. 4 లక్ష పెళ్లిళ్లు జరిగాయని, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి తులం బంగారం అందలేదన్నారు. మోసపోతే గోసపడతామని దానికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని పేర్కొన్నారు కేటీఆర్. కొంతమంది దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని, సిరిసిల్ల ప్రాంతానికి ఏ ఒక్క అభివృద్ధి చేశావో చూపించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేసినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కేటీఆర్ తెలిపారు. నేతలకు రైతన్నలకు సహాయపడని బండి సంజయ్ మనకు అవసరమని ప్రశ్నించారు. సిరిసిల్ల పట్టణంలో బండి సంజయ్ది ఒక శిలాఫలకమైన ఉందా అని అడిగారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 సీట్లను కేసీఆర్ కు అప్పగిస్తే సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటగయ్య, పట్టణ అధ్యక్షుడు జిన్న చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జెడ్పీ మాజీ చైర్మన్ ఉమా టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మోసపోతే గోసపడతామని చెప్పిండు. అయినా కొంతమంది నమ్మి బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నెలకు 2500, ముసలోళ్ళకు 4000, కేసీఆర్ ఒక్కరికే పెన్షన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తాను ఆయన నరికితే అన్ని 100 రోజులనే చేస్తా, మీకు బ్రహ్మాండంగా 100 రోజులనే ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెడతా అని చెప్పి ఆయన ఓటు తీసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు. మరి 4.5 నెలల ఈ 4.5 నెలల్లో మన సిరిసిల్లలో ఏం జరుగుతున్నది, రాష్ట్రం మొత్తం ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు. ఇదివరకు బ్రహ్మాండంగా మనకు తంగెలపల్లి వాగు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతూ జీవితంలో ఎన్నడూ చూస్తామనుకోని విధంగా ఆ బ్రిడ్జ్ కింద ఒక సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే. ఇలా ఉన్నాయా నీళ్లు? మరి ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. కరెంటు కోతలు మళ్ళా చాలా అయినాయా? అయినాయా కాలేదా? సాంచలు బంద్ అయినాయా? మంచిళ్ళకు మళ్ళా గోస చాలా అయిందా? మరి మార్పు వచ్చిందా? బాగుందా మార్పు? మార్పు 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 అని చెప్పి ఉదరగొట్టిరు. మార్పు ఏం మార్పు అంటే ఒక ఇది కరెంటు పోయే మార్పు, మంచిళ్ళకు మళ్ళా గోసపడే మార్పు, మంచిళ్ళ కోసం యుద్ధాలు చేసే మార్పు, మన సముద్రం లాంటి మిటిమానేరు మాయమయ్యే మార్పు, ఇది తీసుకొని వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే. నిన్న సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్లకు వచ్చిండు. వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నాడు. 5 గ్యారెంటీలు అమలు చేసిన నేను అని అంటుండు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఎవలకన్నా ఒక్కలకు లగ్గాలైతే తులం బంగారం వచ్చిందా? మరి 5 గ్యారెంటీలు అమలు అయినట్టేనా? ముసలోళ్ళకు 4000 పెన్షన్లు వస్తున్నాయా? 2500 రూపాయలు వస్తున్నాయా? ఆడలకు మహిళలకు వస్తున్నాయా? ఆడబిడ్డలకు ఎవరికి ఏం రాలే. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రైతులకు అయ్యిందా? క్వింటాల్కి 500 బోనస్ ఇస్తానని ఇచ్చిండా? 6 గ్యారెంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినకనేమో పస్మాసుర హస్తం అన్నట్టు. లత పైకిరా గడ్డం లత గారు పైకిరండి. అదేవిధంగా ఈరోజు మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే. ఒక దిక్కేమో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఒక దిక్కు, ఇంకో దిక్కేమో భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే ఏం చేసిండ్రయ్యా చెప్పండి, పైకి రా, ఏం చేసిండ్రయ్యా చెప్పండి, ఎందుకు ఓటేయాలి మీకు కరీంనగర్ పార్లమెంట్లో అంటే 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ఆయనను గెలిపించినాం. బండి సంజయ్ కుమార్ అనే పెద్ద మనిషి ఎంపీగా గెలిచిండు. ఈ 5 ఏళ్లలో రూపాయి పని చేసిండు సిరిసిల్లకు? దయచేసి మీరు ఆలోచించాలి. ఎక్కడన్నా ఏ వార్డులన్నా ఏ గల్లీలన్నా ఒక్క శిలాఫలకం చూపెడతారా బండి సంజయ్ కుమార్ గారిది? ఒక్క పని, పై సంబంధం పని, ఒక రోడ్డు మోరో నల్లనో ఒకరికి పింఛనో ఒక్క పని చేసిండా ఈ 5 ఏళ్లలో? మరి పనికిరాని ఎంపీ మనకెందుకు? ఆలోచించుండ్రి. ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తుండ్రట, అక్షింతలు తీసుకొని వస్తుర్రట. తెచ్చిరా అక్షింతలు? నెత్తి మీద చల్లినరా? అవి ఆడికెళ్ళి రాలే, గీనే కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి మీ నెత్తి మీద చల్లిపీకినారు. లంగలు, పచ్చి లంగలు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే లంగలు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది అయోధ్యకి వెళ్ళి రాలే, ఏం రాలే, గీడికెళ్ళే
కంట్రోల్ బియ్యంలో పసుపు చల్లి నెత్తి మీద అక్షంతలు చల్లి అవతల పడతాండ్రు. ఏమన్నా అంటే ఇగో గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. నేను అడుగుతున్నా, గుడి కట్టుడే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండంగా కట్టలే. కానీ మనం ఏంటన్నా దేవుని పేరు మీద రాజకీయం చేసినావా? కేసీఆర్ గుడి కట్టుడే కాదు, కేసీఆర్ ఆధునిక గుడ్లు కూడా కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, మన మిడ్మానేరు కట్టిండు, మన రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చిండు, కన్నీళ్లు తుడిచిండు. గొంతెండకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేసే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చినోడు కేసీఆర్. గుడ్లు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చేసినవయ్యా, ఎందుకు ఓటేయాలంటే వాళ్ళకి వేరే ఏమి తెలియదు, ఒకటి తెలుసు, జై శ్రీరామ్ గంతే. అది తప్ప ఇంకొక ముచ్చట చెప్పారు, ఒక మాట చెప్పారు. నేను ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలకు దండం పెట్టి చెప్తున్నా, పొరపాటున బీజేపీ కోటేస్తే ఏం జరుగుతుందో ఒక్క మాట చెప్తా. 400 రూపాయల సిలిండర్ ఉండే మోడీ వచ్చినాడు 2014లో. ఇవాళ ఎంత అయింది? 1200 రూపాయలు అయింది. ఇవాళ 1200 అయింది. మరి ఇంకొకసారి మోడీ కోటేస్తే 5000 అవుతుంది సిలిండర్, 5000 అవుతుంది సిలిండర్, 5000 అవుతుంది. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఈ అన్న అవుతానే చెప్తున్నాను, కానీ వాస్తవం ఒక ముచ్చట చెప్తా నేను. ఇవాళ దేశంలో పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే ప్రతి వస్తువు ఇవాళ మొత్తం పిరమైంది గౌరవనీయులు నరేంద్ర మోడీ చేయబట్టి. ఎట్లా అంటారా? ఒక్క మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి, 10 మందికి చెప్పుండ్రి. 2014లో ఈ నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి, మనం ముడి చమురు అంటారు దాన్ని. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, గల్ఫ్ దేశాలలో అమెరికా కాడ కొనుక్కొచ్చుకోవాలి. ఆ కొనుక్కొచ్చుకున్నప్పుడు ఆనాడు డ్రమ్ముల లెక్కన కొనుక్కొచ్చుకుంటాం మనం. ఆనాడు డ్రమ్ము బ్యారెల్ ముడి చమురు $100 ఉండే. ఏది 2014లో 10 ఏళ్ల కిందట. ఇవాళ అది తగ్గింది, $100కి వెళ్ళి తగ్గింది, $84లకు వచ్చింది, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే అందుకెళ్ళి వచ్చే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరిగానా? తగ్గాలి కదా. మరి తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి. 60 రూపాయల డీజిల్ 105 అయింది, 70 రూపాయల పెట్రోలు 110 అయింది. మరి డీజిల్ ధర పెరిగితే వీడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఆటో కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? డీజిల్ ధర పెరిగితే కూరగాయల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? అదంతా కారణం ఒకటే ఒకటి. ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు దోసుకున్నాడు నరేంద్ర మోడీ పెట్రోల్ మీద, డీజిల్ మీద, సామాన్యుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర. దాంతో ఏం చేసిండు ఎరికేనా? మన దగ్గరనేమో తీసుకున్నాడు 30 లక్షల కోట్లు, తీసుకొని 14.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద వాళ్ళ దోస్తులు అదానీలు, అంబానీలు వాళ్ళకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. నేను అబద్ధం చెప్తలేను. నేను అబద్ధం చెప్పినా ఎవడన్నా ఒకడు బీజేపీడు, బండి సంజయో, కిషన్ రెడ్డో ఎవడన్నొక్కడు రుజువు చేస్తే రేపే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా పెడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అబద్ధం చెప్తలేను. పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, పేద ప్రజల నడ్డి విరిచి ఇవాళ నిత్యావసర వస్తువులన్నింటినీ పిరం చేసినోడే నరేంద్ర మోడీ. అందుకే దేశంలో ఇవాళ ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మా పిల్లలు, మా చెల్లెలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ నన్ను ఎవరన్నా అడిగితే ఎందుకు వేయాలన్నా కేసీఆర్కు ఓటు అంటే, నేను ఇదే కారులో కూర్చోబెట్టుకొని మొత్తం సిరిసిల్ల అంతా తిప్పుకొస్తా, గంట సేపు, గంటలు చూపెడతా. నీళ్ళు ఎక్కడ తెచ్చినాం, మెడికల్ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం, వ్యవసాయ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ కట్టినాం, నర్సింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం, సాంచల కోసం ఏం చేసినాం, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎట్లు ఇచ్చినాం, 3,000 కోట్ల ఆర్డర్లు ఎట్లు ఇచ్చినాం, 400 కోట్ల రూపాయలతోని నేత కార్మికులను ఆసాములను చేసే పని ఏం చేసినామో మొత్తం తిప్పి చూపెడతా. అదే బీజేపీడు ఒక్క పని చూపెట్టమను, ఒక్క పని, ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని అడిగే ఒక్క పని చూపెట్టమను. నేను దేనికంటే దానికి తయారు. మీ ఇంటికి వస్తారు బీజేపీ వాళ్ళు, అక్క ఓటేయండ్రి, అన్న ఓటేయండ్రి, జై శ్రీరామ్ అంటారు. వాళ్ళకు ఒక మాట చెప్పుర్రి, శ్రీరాముడు మంచోడే, శ్రీరాముడు దేవుడు, కానీ రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? అందరిని ఒకటే తిరిగి చూడమన్నాడు. మరి ఇవాళ గుజరాత్కేమో లక్షల కోట్లు ఇస్తాడు నరేంద్ర మోడీ, తెలంగాణకు మాత్రం బుడ్డ పైస ఇయ్యాడు. గందుకోటే అన్న మనం, ఇదేనా రాజధర్మం? ఇవాళ మరి మన దగ్గర నేత కార్మికులు చచ్చిపోతుంటే ఎన్నడన్నా నరేంద్ర మోడీ గాని, బండి సంజయ్ గాని ₹1 సాయం చేసిండా? ఎన్నడన్నా సిరిసిలకు బుడ్డ పైస సాయం చేసిండా? మరి ఎందుకు వేయాలి ఓటు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులకు బుద్ధి చెప్పండి. మన బోయిన్పల్లి వినోద్ అన్న
ఎంపీగా ఇదివరకు 5 ఏళ్ళు మీ దయతో 2014 నుంచి 19 దాకా పనిచేసిండు, బ్రహ్మాండంగా పనిచేసిండు. కరీంనగర్ గొంతు పార్లమెంట్ లో వినిపించిండు. రేపటి రోజున నాకు ఒక జోడిదారు కావాలి. మీరు ఎమ్మెల్యే గెలిపించిర్రు, ఎంపీ కూడా మనోని గెలిపిస్తే ఇద్దరం జోడెద్దులు లెక్క ఉరుకుతాం, సిరిసిల్ల కోసం కొట్లాడతాం, గల్ల పట్టి అడుగుతాం, మా వాళ్ళకి ఎందుకు సాయం చేయమని అడుగుతాం. ఒక గసం తోడు కావాలి. నేను ఇటు గుంజితే ఇంకోటి అటు గుంజితే ఎటు కాకుండా అవుతాం. ఆఖరికి నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ పోయిందనే బాధ మీ అందరికి ఉందా లేదా? మేము సిరిసిల్లలో మా ఓట్లు వేసినాం కానీ ఆయనతో ఓడిపోయిన బాధ ఉందా? మరి ఆ బాధ పోవాలంటే ఒకటే మందు. మీరు 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుర్రి, సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడు. మీ ఓటుతోనే ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలి. 2014లో 15 లక్షలు ఎత్తా అని మోసం చేసిన మోడీకి, తులం బంగారం అని మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఒకటే సమాధానం, ఒకటే ఓటుతో ఇవ్వండి. తప్పకుండా సిరిసిల్ల నుంచి వినోద్ అన్నకు బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపియండి. 13 తారీఖు నాడు ఎండ బాగుంటుంది ఈ రోజు లెక్కనే. మరి పొద్దున్నే రండి బయటికి జరా, 7 గంటగానే రండి, 8 వరకు మొత్తం పోలింగ్ పూర్తి చేసుకొని పోండి. తర్వాత ఎండుంది మెల్లగా పోతాం అనుకుంటే నడవది. తప్పకుండా వచ్చి 3వ నెంబర్ మీద ఉంది కారు, 3వ నెంబర్ మీద ఉంది కారు. తప్పకుండా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములందరినీ కోరుతూ, నిన్ననే మా సోదరి మా కౌన్సిలరు గడ్డం లతా భాస్కర్ జన్మదినం జరుపుకున్నది. ఆమెకు కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, ఇక్కడ ఉంది లత, జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఎండాకాలం బయట ఎక్కువసేపు ఉండకూరి వడదెబ్బ దాక్తుంది. బీజేపీ వాళ్ళైతే వాళ్ళ ముఖం మీద దర్వాజా చెలగొట్టరు దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని గోపి అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే నేను ఏ ఒక్క ఏడాది కడుపు కొట్టుకుంటే చాలు, అవినీతి చేయకుండా ఉంటే 40,000 కోట్ల రూపాయలని పంచుతామని అన్నారు. ఏది మాట్లాడినా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే విధంగా మాట్లాడుతున్నారని వారన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. ప్రతి మహిళకు 2,100 రూపాయలు పెన్షన్, కళ్యాణ లక్ష్మి పథకంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, ప్రతి వృద్ధురాలికి 4,000 పెన్షన్ ఏ ఒక్కటి అమలుకు చేయలేదని ఆరోపించారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంటా అశోక్, ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవసాని కృష్ణ, పత్తి స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పర్యటన సందర్భంగా విజయవంతం చేసిన తంగలపల్లి మండల ప్రజలకు, అలాగే తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత 4 నెలల కాలం నుండి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాటన్నిటిని గుర్తుపెట్టే విధంగా ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్న విధానాన్ని తంగలపల్లి మండల కాంగ్రెస్ కొనియాడుతూ, తంగలపల్లి మండల కాంగ్రెస్ నుండి తప్పకుండా సంపూర్ణ మద్దతు గౌరవ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మేయర్తో గెలిపించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులతో సహా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చినాయో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 5 గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది. 15th ఆగస్టు లోపు 6వ గ్యారంటీ కూడా పూర్తి చేసి ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే బీజేపీ ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీ చేస్తూ అమ్మకానికి పెట్టి ప్రజా వ్యవస్థను కుంటుపరిచే విధంగా పాలన కొనసాగించిందో ఆ పాలనను పొందబెట్టడానికి ఈసారి మనం రాజేంద్రరావు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, బీజేపీని అలాగే ఇటు బీఆర్ఎస్ను ఈ రెండింటిని ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కో ఇన్ఛార్జి కనమేని చక్రధర్ రెడ్డి ప్రారంభించారు.
తంగలపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. వీరి వెంట పట్టణ అధ్యక్షుడు నేరల నరసింహంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింకాల భూపతి, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా రుణమాఫీ 2 లక్షలు అవుతుంది. అదేవిధంగా బోనస్ ఏదైతే క్వింటాలకు 500 రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఖచ్చితంగా వచ్చే పంట నుంచి ఖచ్చితంగా 500 బోనస్ కూడా లభిస్తుంది. ఏవైతే మేనిఫెస్టోలో చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 పథకాలు కూడా అవలంబన చేసింది. ఒకే ఒక పథకం బాగుంది. ఆయన చెప్పని పనులు కూడా ఈరోజు చేస్తున్నాడు. ఎందుకంటే 1వ తారీఖు నాడే ఖచ్చితంగా అందరికి కూడా జీతాలు పడుతున్నాయి. టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో 15, 20, 30 తారీఖు వరకు కూడా జీతాలు పడేది ఉండే. కానీ ఇప్పుడు 1వ తారీఖు నాడే అందరికి టెన్షన్గా జీతాలు పడుతున్నాయి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గవర్నమెంట్ని నడిపిస్తున్నారు. ఇలా క్యాబినెట్ కూడా అందరూ కూడా అన్ని కులాలకు ఇచ్చి మేధావులకు, తెలివికల వాళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు ఎవరి శాఖలో వాళ్ళు నిమగ్నులై ఈ రోజులో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు అది ఓర్వలేక చూసి మంచి పాలన అందిస్తున్నారు, ప్రజా పాలన అందిస్తున్నారు, ప్రజలకు దగ్గరైతున్న ఒక బాధలతోటి ఈరోజు వారు మనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. సిరిసిల్లాకు వచ్చిన కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడిండు, కానీ చేసింది ఏం లేదు. ఇలా బస్సు యాత్రను బయలుదేరిండు. బస్సు యాత్ర ప్రజలు చెప్పి నమ్మే పరిస్థితి లేదు. పైసలు పెడుతుండ్రు, జనాలు తెస్తుండ్రు, ఆ ఫోటోలు పెడుతుండ్రు, సంతోషపడుతుండ్రు. ప్రజలను అడిగితే నాయన ఆయన ఇంకా నమ్ముతామా? ఆయన బిడ్డ కోట్లు సంపాదించింది, కొడుకు కోట్లు సంపాదించిండు, అల్లుడు కోట్లు సంపాదించిండు, తోలల్లుడు కోట్లు సంపాదించిండు. వాళ్ళ చుట్టాలు మొత్తం కూడా దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ పార్టీ అధినేతలు కూడా అందరూ కూడా దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు దయచేసి ప్రజలారా ఈ ఎలక్షన్లో వెలిచాల రాజేంద్రరావు గారు వాళ్ళ నాన్న కూడా రాజకీయంగా మంచి పేరు, ప్రజల్లో మంచి పేరుంది, వ్యక్తి ఉత్తముడు. ఆయనకు అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంగా కేకేంద్ర మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరం బలపరుస్తూ తంగలపల్లి మండలం బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుండు ప్రేమ్ కుమార్ ప్రకటించారు. ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ కనమని చక్రధర్ రెడ్డి విచ్చేసి జెడ్పీటీసీ గుండం నర్సయ్య, జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకొని దాచుకున్నారన్నారు. ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావును చేయి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, జిల్లా నాయకులు శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి భాను, రామరెడ్డి, ఏనుగు వేణురావు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగలపల్లి మండలంలో మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేను మరియు నాతో కార్యకర్తలు, నా మండల కమిటీలో సభ్యులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్, సెక్రటరీలతో సహా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్టి చేసుకొని ఈరోజు భారత రాజ్యాంగానికి ఈరోజు ముప్పు ఉన్న అందున ఈరోజు మేము ఈ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి కాంగ్రెస్ పార్టీ తన వంట మనిషి, ఆఫీసులో వంట చేసే మనిషికి తీసుకొచ్చి బాబాసాహెబ్ నోడిచ్చింది 1954లో. అదే కనుక బీజేపీ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బీజేపీ మతం అనే మత్తులో ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పార్టీల నుండి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి పార్టీలు, రాష్ట్రీయ పార్టీలే వీటికి, రాజ్యాంగానికి రక్ష కల్పిస్తాయని మేము భావించుకొని ఆర్ఎస్పీ గారి నాయకత్వంలో, అలాగే ఇక్కడ ఉన్న మన కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు సిరిసిల్ల కనుక చూసుకుంటే సిరిసిల్ల ఎంత అభివృద్ధి చెందిందో మనం తెలుసు. ఇవన్నీ ఈ రాజకీయ దృశ్యాలు పరిగణనలోకి తీసుకొని బీఎస్పీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి అందరం ఆలోచించుకొని ఈ యొక్క రాజీనామా పత్రాన్ని
మా జిల్లా వారి అధ్యక్షులకు అందజేయడం జరుగుతుంది. నిన్నటి రోజున సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో మన 3 పీట్ల ముఖ్యమంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వారి ప్రచారం కంటే బండి సంజయ్ ప్రచారమే ఎక్కువ చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపోయిన గోపి ఎద్దేవా చేశారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో బీఎస్పీ పార్టీ నేతలు వివరాలు వెల్లడించారు. బహుజన సమాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ముప్పు వల్ల ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల ఇంత డెవలప్మెంట్ చేసిన కేటీఆర్ నాయకత్వంలో నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ కుమార్ గారికి స్టార్ క్యాంపెయినర్ ఎవరే అంటే పొన్నం ప్రభాకర్ గారు. మరి వారు చేస్తున్న వెకిలి చేష్టలతోటే రానున్న రోజుల్లో బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి తెలియజేస్తున్నాం. ఏమన్నంటే రిజర్వేషన్ల రద్దు అంటున్నారు, ఏమన్నంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటున్నారు. అటువంటి మాటలు చెప్పడానికి సిగ్గుండాలా? ఇదే వేదిక పైన అత్యధిక మెజార్టీతో 300 సీట్లు ఉన్నాయి, మీకు ఇంకా 400 అడుగుతున్నారు, ఇంకేమన్నా చేస్తా అంటున్నారు. మీరు చెప్పిన చేష్టలు చేయడానికి మాకున్న 300 సీట్లు చాలు అని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే నేను ఒక్క ఏడాది కడుపు కొట్టుకుంటే చాలు, అంటే నేను ఒక్క ఏడాది అవినీతి చేయకుండా ఉంటే 40,000 కోట్ల రూపాయలను నేను పంచగలుగుతా అని చెప్పినావు. నువ్వు నీకంత పెద్ద కడుపు కనుకనే కోడిగుడ్లు చాలయనే నీకు గాడిద గుడ్లు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈరోజు నీ కడుపు ఏడాదికి 40,000 కోట్లను కొల్లగొట్టే కడుపు కనుకనే నీకు కోడిగుడ్లు జాలే బిడ్డ, నిన్ను గుర్తెరిగే గాడిద గుడ్లు పంపే ప్రయత్నం చేస్తాంది నీకు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఏది మాట్లాడినా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే విషయాలు మాట్లాడడం, ఏది మాట్లాడినా కానీ రిజర్వేషన్లు రద్దనడం, ఏది మాట్లాడినా రాజ్యాంగాన్ని రద్దనడం. సాక్షాత్తు కొత్త పార్లమెంటులో రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి వారికి అత్యంత గౌరవం ఇచ్చి వాళ్ళ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం. దాన్ని తెలుసుకోవాలి, ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన హామీలు లేవు, 2500 లేవు, తులం బంగారం లేదు, 2 లక్షల మాఫీ లేదు, 4000 పెన్షన్ లేదు. దాని గురించి మాట్లాడరు. మేము కొట్లాట కోసం ఇచ్చిన బస్సులను చూడండి, 200 యూనిట్ల కరెంటును చూడండి, ఎవరైనా చేయగలుగుతారని మీరు ఏం చేసిరని అడుగుతున్నాం. ఈరోజు కరీంనగర్లో గెలవలేని పరిస్థితిలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ వాస్తవులుగా పోయి అక్కడ పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేసింది. మీరు ఎందుకు స్థానికతగా గెలవలేకపోయినారు అని అడుగుతున్నాం. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతోటి పార్లమెంటు సీట్లలో కరీంనగర్ పార్లమెంటు సీట్ను ప్రథమంగా గెలవబోతుందని చెప్పి తెలియజేస్తూ 1 లక్ష మెజార్టీతో పోయినసారి గెలిచినాం, 2 లక్షల జైచులకు మెజార్టీతోటి ఈసారి తప్పకుండా గెలుస్తాం. ఏం మాట్లాడినా మతపరమైన రిజర్వేషన్లు అంటున్నారు, మతాల చిచ్చు పెడుతున్నారు అంటున్నారు. అయ్యా మేము రామ మందిరం కట్టినామని చెప్పుకుంటున్నాం, బాజాప్తా కట్టినాం. మిమ్మల్ని రావడానికి ఎవరు అడ్డుపడతలేరు. మీకు మా పట్ల చిత్తశుద్ధి ఉంటే, హిందువుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అక్షింతలను రేషన్ బియ్యం అన్న నిన్ను అయోధ్యకు రాకుండా మేము ఆపలేము. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు అయోధ్యకు రా అని చెప్పి చెప్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయం కోసం, ఒక మతాల సంతుష్టీకరణ కోసం, వాటి కోసం మీరు దేవునికి దూరం అవుతున్నారు, సాటుకు దేవుళ్ళను మీరు పూజిస్తున్నారు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక ఇటువంటి అవాకులు చెవాకులు వాడితే, అరగుండు బొడగుండు అని మాట్లాడితే 3 ఫీట్ల ముఖ్యమంత్రి నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. రానున్న రోజుల్లో ఏదో అడ్డిమారి గుద్ది దెబ్బలో మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది అనుకోవడం పొరపాటు. సాక్షాత్తు క్షేత్రస్థాయిలో నీకు ఓటేసినందుకు ప్రజలు ఎంత శిక్షణ అనుభవిస్తుందన్నది మీరు గుర్తించాలి, ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో కరీంనగర్ సీటు గెలవబోతుంది, రాష్ట్రంలో 12 సీట్ల కంటే ఎక్కువ గెలవబోతుంది, కేంద్రంలో 400 సీట్లతోటి అధికారంలోకి రాగబోతుంది. వచ్చిన తర్వాత మేము ఏం చేయాలనేది నిర్ణయించుకోనున్నాం. కాబట్టి అవాకం చవాకలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇంకోసారి ఏ వేదిక మీదనైనా కానీ ఇటువంటి మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 33 జిల్లాలో ఏ జిల్లాను తొలగిస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు.
ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదించే ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ప్రతి పార్లమెంటుకు ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని సమాలోచనలో ఉందన్నారు. 33 జిల్లాలో ఏ జిల్లాలు తొలగిస్తారు ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా తొలగిస్తారా కొనసాగిస్తారా అనేది స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతూ ఉందని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేశాడో దానికి వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం హోల్డింగ్లకే పరిమితమైందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎండి సత్తార్, కుంభం మల్లారెడ్డి, గజబింక రాజన్న తదితరులు పాల్గొన్నారు. కట్టు క్రిస్మస్ కానుక కట్టు, బతుకమ్మ చీర కట్టు అంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దానికి దండేయొద్దు, దాన్ని మొత్తం తాళం పెట్టి ఎవరు కనీస నివాళులు కూడా, గౌరవాన్ని కూడా అర్పించకుండా దాన్ని కూడా మరి ఒక చెరలో పెట్టిన విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అగౌరవపరిచిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతున్న నాయకులు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను. కొత్త జిల్లాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందో వీటిని ఖచ్చితంగా కొనసాగించాలి. కొనసాగించకపోతే తిరిగి ప్రజా ఉద్యమం తప్పదు. దానికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తాను. ఎందుకంటే ఈ జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజల పోరాటాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది, అంతేగాని ఇష్టానుసారంగా జరగలేదు. అందుకే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు పార్లమెంటుకు ఒకటే జిల్లా ఉండాలి అంటున్నారు. అంటే 17 పార్లమెంట్లకు 17 జిల్లాలు ఉండాలన్నది ఒక విధానంగా నువ్వు చెప్తా ఉన్నావు, విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 33 జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారు, ఏ జిల్లాలను కొనసాగిస్తారు, తప్పకుండా ప్రజలకు తేటతెల్లం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ కరీంనగర్ జిల్లా ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. మరి దేన్ని కొనసాగిస్తారు, దేన్ని తీసేస్తారు చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా తీసేస్తావా లేదా కరీంనగర్ జిల్లా ఎత్తేస్తావా చెప్పాలి. నిజామాబాద్ జిల్లా పరిధిలో, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల జిల్లా ఉంది, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉంది. దీన్ని కొనసాగిస్తావు, దేన్ని ఉంచుతావు చెప్పాలా రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా ఉంది, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉంది. మరి మంచిర్యాలను తీసేస్తావా, పెద్దపల్లిని తీసేస్తావా చెప్పాలా రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉన్నది, ఆసిఫాబాద్, కొమరం భీం ఉన్నది, నిర్మల్ జిల్లా ఉన్నది. మరి ఏ 2 జిల్లాలు ఎత్తేస్తావు రేవంత్ రెడ్డి? ఆ జిల్లా ప్రజలకు దమ్ముంటే చెప్పు. నేను ఉత్తగానే అంటలేను. ఇవాళ తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఎవరైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలని చూడాలా, కొత్తగా వికేంద్రీకరించాలని చూడాలా, కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలి, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, వాటికి అనుగుణంగా పరిపాలనను వికేంద్రీకరించాలి. కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఒక తుగ్లక్ పాలనలాగా రేవంత్ రెడ్డి ఉన్న వాటిని తీసేస్తా అనే ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నాడో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం. దీన్ని అన్ని జిల్లాల ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తారా, తీసేస్తారా? 33 జిల్లాల్లో 17 జిల్లాలనే చేయదలుచుకుంటే ఏ 16 జిల్లాలు మీరు తీసేస్తారు? నాగర్ కర్నూలు పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉంది, వనపర్తి జిల్లా ఉంది, అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది. మరి దేన్ని ఉంచుతారో, దేన్ని తీసేస్తారో తేటతెల్లం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల వేదికగా, ఇకనైనా చేసిన తప్పుకు చెంపలేసుకోండి. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి గత 4.5 నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు, ఉద్దేల పంగు, అది తప్ప చేసిందేమీ లేదు. ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా ఇవాళ నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు
ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడుతుంది. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఈ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 23 కొత్త జిల్లాలు, అందులో కొన్ని మహానుభావుల పేరిట పెట్టిన జిల్లాలు ఆసిఫాబాద్ కొమరం జిల్లా, కొమరం భీం లాంటి జిల్లా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరిట పెట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ, వీటిలో మచ్చుకు 2 నేను చెప్పినాను. అదేవిధంగా మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు ఐకమత్యంతో పోరాడి సాధించుకున్న జిల్లాలు మరికొన్ని ఉన్నాయి. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అందులో ముఖ్యమైనది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు, కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల. ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసి మాతో ఆనాడు పోరాడి జిల్లాని సాధించుకున్న వాళ్ళలో ఇక్కడ మా రమాకాంతరావు గారు కూడా ఇక్కడ మీ ముంగటున్నారు. ఆ రోజు ఈ జిల్లాలోని జిల్లా సాధన జేఏసీలో భాగంగా ఇక్కడ న్యాయవాదులు కానీ, అదేవిధంగా ఇతర జర్నలిస్ట్ మిత్రులు కానీ, ఇంకా కొన్ని ఇక్కడ ప్రజా సంఘాలు కానీ అందరూ కలిసికట్టుగా ఆనాడు చాలా కష్టపడి పోరాటం చేసి జిల్లాను సాధించుకున్నారు. నిన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే, మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం, కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం, అధికార వికేంద్రీకరణ వల్ల, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు, సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే కొలువు ఉండడం వల్ల, చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటున్న జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నాను. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే, కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 3,000 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు. ఇక్కడి బతుకు నిలబెట్టినారు, సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టిండు. నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించుకునే విధంగా, గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.